వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు నేను ఈ పర్టికులర్ వీడియోలో వెరీ ఇంపార్టెంట్ బుక్ లిస్ట్ మీతో షేర్ చేస్తున్నాను, విచ్ ఈస్ యూపీఎస్సీ సిఎస్సి 2026కి ఎవరైతే అపియర్ అవ్వాలనుకుంటున్నారో ఆస్పిరెంట్స్ వాళ్ళందరికీ ఇంపార్టెంట్ బుక్ లిస్ట్ అనమాట. సో మీరు వీడియోని కంప్లీట్గా స్కిప్ చేయకుండా చూడండి. సో దీంట్లో నేను చాలా ఇంపార్టెంట్ బుక్ లిస్ట్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూపీఎస్సీ సిఎస్సి ఎగ్జామ్ ప్రిలిమ్స్కి అయినా మెయిన్స్కి అయినా విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇది మీరు ఫ్రెషర్స్ ఎవరైతే ఎవరైతే యూపీఎస్సీ సిఎస్సికి ఫస్ట్ టైం అపియర్ అవ్వాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియో అనేది యూస్ఫుల్ అవుతుంది. సో ఎండ్ వరకు చూడండి, ఓకేనా. ఫస్ట్ వచ్చేసి మనకి ఆర్ట్ అండ్ కల్చర్, ఓకేనా. ఆర్ట్ అండ్ కల్చర్ విచ్ ఈస్ GS1 పేపర్. మనకి ప్రిలిమ్స్లో ఆర్ట్ అండ్ కల్చర్ అడుగుతారు. ఆర్ట్ అండ్ కల్చర్కి మనకి క్లాస్ 11th NCERT అండ్ ఇంట్రొడక్షన్ టు ఇండియన్ ఆర్ట్ అని ఒక బుక్ ఉంది. సో అది రిఫర్ చేయండి. ఇంకొకటి ఫైన్ ఆర్ట్స్ వచ్చేసి క్లాస్ 12th NCERT బుక్ అనేది కూడా అవైలబుల్ ఉంటుంది. సో మీరు అది రిఫర్ చేయండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి స్టాండర్డ్ బుక్ అనమాట, ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ బై నితిన్ సింఘానియా సార్ బుక్ ఉంటుంది, విచ్ ఈస్ స్టాండర్డ్ బుక్. సో మీరు NCERT ఫినిష్ చేసిన తర్వాతని మీరు స్టాండర్డ్ బుక్ని రిఫర్ చేయాలి గైస్, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి హిస్టరీకి మనకి NCERT బుక్స్ అవైలబుల్ ఉంది, తమిళనాడు బుక్స్ కూడా మనకి అవైలబుల్ ఉంది, ఓకేనా. ఇఫ్ మీరు టైమ్ లైన్ మొత్తం హిస్టరీలో ఉన్న టైమ్ లైన్ చూడాలనుకుంటే మీరు తమిళనాడు బుక్స్ని రిఫర్ చేయండి. అదర్వైజ్ NCERT క్లాస్ 6th to 12th వరకు రిఫర్ చేయండి గైస్. క్లాస్ 6th మనకి ఏన్షియన్ ఇండియా కవర్ అయిపోతుంది, క్లాస్ 7 వచ్చేసి మెడివల్ ఇండియా కవర్ అయిపోతుంది. నెక్స్ట్ క్లాస్ 8 వచ్చేసి మనకి మోడర్న్ ఇండియా అండ్ బ్రిటిష్ ఇండియా పోస్ట్ ఇండిపెండెన్స్ ఎరా ఏదైతే స్టార్ట్ అవుతుందో అది మనకి కవర్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి క్లాస్ 12thలో కూడా మనకి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని హిస్టరీ బుక్ అనేది అవైలబుల్ ఉంది. సో అది మీరు రిఫర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా స్పెక్ట్రమ్ బుక్, అది అందరికీ తెలుసు. సో హిస్టరీకి మీరు ఈ స్పెక్ట్రమ్ బుక్ని రిఫర్ చేయండి ప్లస్ విత్ NCERTs. సో మీరు ఇది కవర్ చేస్తే మీ కంప్లీట్ హిస్టరీ అనేది ఇక్కడ నుంచి కవర్ అయిపోతుంది గైస్. నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ ఇండిపెండెన్స్ ఇండియా, దీనికి కూడా మనకి NCERT బుక్ అనేది అవైలబుల్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి పాలిటిక్స్ ఇన్ ఇండియా సిన్స్ ఇండిపెండెన్స్, ఇది కూడా మనకి NCERT బుక్ అవైలబుల్ ఉంది, విచ్ ఈస్ క్లాస్ 12th NCERT. నెక్స్ట్ వచ్చేసి జాగ్రఫీకి మనకి వేరే స్టాండర్డ్ బుక్స్ రిఫర్ చేయాల్సిన అవసరం లేదు. మనం 6th to 12th వరకు జాగ్రఫీ రిలేటెడ్ ఏదైతే బుక్ ఉందో అది మీరు రిఫర్ చేస్తే క్లాస్ 6th NCERT, క్లాస్ 7th NCERT, క్లాస్ 8th, క్లాస్ 9th, క్లాస్ 10th, క్లాస్ 11th, క్లాస్ 12th NCERT మీరు రిఫర్ చేస్తే మీ జాగ్రఫీ అనేది కంప్లీట్ అయిపోతుంది. అలాంగ్ విత్ దట్ మీరు ఒక అట్లస్ అనేది కూడా మీరు రిఫర్ చేయాలి ఫర్ మ్యాపింగ్ పర్పస్. వరల్డ్ జాగ్రఫీ అయినా, ఇండియా జాగ్రఫీ అయినా, ఓకేనా. పొలిటికల్ మ్యాప్ అయినా, ఫిజికల్ మ్యాప్ అయినా ఏదైనా రిఫర్ చేయాలనుకుంటే మనకి అట్లస్ ఓరియంట్ బ్లాక్ స్వాన్ స్కూల్ అట్లస్ అవైలబుల్ ఉంది, మీరు అది రిఫర్ చేయండి ఫర్ జాగ్రఫీ. సో ఇక్కడ నుంచి జాగ్రఫీలో ఎక్కువ మ్యాపింగే ఉంటుంది కాబట్టి మీరు అట్లస్ అనేది కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది ప్లస్ NCERT. సో NCERT బుక్స్ చదివితే మీ జాగ్రఫీ అనేది ఇక్కడ నుంచి కంప్లీట్గా కవర్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ సొసైటీకి మనకి క్లాస్ 12th NCERT బుక్ అనేది అవైలబుల్ ఉంది గైస్. ఇండియన్ సొసైటీ సోషల్ చేంజ్ అండ్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా. సో ఈ బుక్ క్లాస్ 12th బుక్ NCERT బుక్ మీరు రిఫర్ చేస్తే మీ ఇండియన్ సొసైటీ అనేది ఇక్కడ నుంచి కవర్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి పాలిటీకి మనకి NCERT బుక్ అనేది అవైలబుల్ ఉంది, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎట్ వర్క్, ఓకేనా. ఇది మనకి క్లాస్ 11th NCERT అనమాట. సో పాలిటీకి విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ బుక్. సో యూ హ్యావ్ టు కంపల్సరీ రిఫర్ దిస్ బుక్, ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ పాలిటీ బై లక్ష్మీకాంత్, ఓకేనా. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ బుక్ లిస్ట్ మస్ట్ అండ్ షుడ్ రీడ్ ఫర్ ఇండియన్ పాలిటీ. ఎప్పుడైతే మీరు పాలిటీ చదువుతారో మీరు కరెంట్ అఫైర్స్ని కూడా రిలేట్ చేసుకుంటా మీరు కంపల్సరీ చదవాలి. సో నాట్ ఓన్లీ పాలిటీ, మిగతా రిమైనింగ్ పోర్షన్స్కి కూడా కరెంట్ అఫైర్స్లో ఏదైతే ఆర్టికల్స్ వస్తున్నాయో, ఏదైతే ఇంపార్టెంట్ ఆర్టికల్స్, వాట్ యూ కాల్ ఏదైతే ఇన్ఫర్మేషన్ వస్తుందో అది మీరు కంపల్సరీ సబ్జెక్ట్కి రిలేట్ అయ్యేటట్టుగా మీరు దాన్ని కరెంట్ అఫైర్స్ని వాల్యూ అడిషన్ లాగా చేసుకొని మీరు చదవాల్సి ఉంటుంది గైస్. గవర్నెన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సో దీనికి మనకి వేరే బుక్ రిఫర్ చేయాల్సిన అవసరం లేదు. సో గవర్నెన్స్కి మనకి లక్ష్మీకాంత్ బుక్ అవైలబుల్ ఉంది, మీరు అదే రిఫర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ రిలేషన్స్కి మనకి విజన్ IAS వాళ్ళది వాల్యూ అడిషన్ మెటీరియల్ VAM మెటీరియల్ అనేది అవైలబుల్ ఉంది. సో మీరు ఆ బుక్ని రిఫర్ చేయండి. అదర్వైజ్ మనకి ఈ బుక్స్ మనకి విజన్ IAS వెబ్సైట్లో కూడా దొరుకుతుంది, మీరు అక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదర్వైజ్ చాలామంది వచ్చి కాల్ టెలిగ్రామ్స్, విజన్ IAS వాళ్ళది టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. సో మీరు అక్కడ నుంచి కూడా మీకు ఇలాంటి బుక్స్ రిఫరెన్స్ బుక్ అనేది దొరుకుతుంది, మీరు అక్కడ నుంచి రిఫర్ చేయండి. ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్కి మనం కరెంట్ అఫైర్స్ని బాగా తరువుగా చదవాలి, కరెంట్ అఫైర్స్ని బాగా అప్డేట్గా చదవాలి. అప్పుడే మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్ని కనెక్ట్ చేయగలుగుతాం విత్ కరెంట్ అఫైర్స్. సో కంపల్సరీ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి కరెంట్ అఫైర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో గో త్రూ విత్ ద కరెంట్ అఫైర్స్, ఓకేనా. ఫర్ ఇంటర్నేషనల్ వచ్చేసి ఎకానమీకి మనకి క్లాస్ 11th NCERT ఇండియన్ ఎకనామిక్ డెవలప్మెంట్ బుక్ అనేది అవైలబుల్ ఉంది గైస్. సో మీరు క్లాస్ 11th NCERTని రిఫర్ చేయండి ఫర్ ఎకానమీ అండ్ ఇంట్రొడక్షన్ టు మైక్రో ఎకనామిక్స్ అండ్ మ్యాక్రో ఎకనామిక్స్ NCERT బుక్ కూడా అవైలబుల్ ఉంది, అది రిఫర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి స్టాండర్డ్ బుక్లో మనకి రమేష్ సింగ్ బుక్ కూడా అవైలబుల్ ఉంది ఇండియన్ ఎకనామీకి. అదర్వైజ్ యూ కెన్ రిఫర్ వివేక్ సింగ్ బుక్ ఫర్ ఇండియన్ ఎకనామీ. సో ఇక్కడ నుంచి మీ ఎకనామీ పోర్షన్స్ అనేది కవర్ అయిపోతుంది. ఒకటి ఎకనామీకి మనకి మృణాల్ సార్ హ్యాండ్అవుట్ అనేది కూడా అవైలబుల్ ఉంది మార్కెట్లో, మీరు అది కూడా రిఫర్ చేయండి. అండ్ మనకి నితిన్ సింఘానియా సార్ నోట్స్ కూడా మనకి ఎకనామీకి అవైలబుల్ ఉంది, మీరు అది రిఫర్ చేయండి, ఓకేనా.
ఓకేనా. పిక్ ఎనీ వన్, ఐదర్ యూ రిఫర్ రమేష్ సింగ్ సార్ బుక్ ఆర్ వివేక్ సింగ్ ఆర్ మృణాల్ సార్ ఆర్ యూ కెన్ రిఫర్ ఫర్ నితిన్ సింఘానియా నోట్స్. ఓకేనా. వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీకి మనకి ఎన్సీఆర్టీ బుక్స్ అనేది అవైలబుల్ ఉంది. ఎన్సీఆర్టీ 6th to 12th వరకు ఏదైతే సైన్స్ బుక్ ఉందో అది చదవండి. అయినా చాలామంది సైన్స్ స్టూడెంట్స్ వాళ్ళకి ఆల్రెడీ చదివి ఉంటారు, బేసిక్స్ ఉంటుంది అని అనుకుంటారు, బట్ చాలామంది అక్కడే మిస్టేక్ చేశారు. చాలా జనరల్ లెవెల్లో క్వశ్చన్స్ అడుగుతారు. సో జనరల్ ఏదైతే అప్లికేషన్స్ ఉన్నాయో సైన్స్ అండ్ టెక్నాలజీలో, నానో టెక్నాలజీ, బయోటెక్నాలజీ, అగ్రికల్చర్ రిలేటెడ్ పోర్షన్స్, సో మీరు ఎన్సీఆర్టీ 6th to 12th వరకు చదవండి సైన్స్కి. ఓకేనా. అక్కడ నుంచి వెళ్ళి మీ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది కవర్ అయిపోతుంది. సో ఒకసారి మీరు చూడండి రీసెంట్ ఇయర్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీలో ఏ పోర్షన్స్ నుంచి వెళ్ళి ఎక్కువ క్వశ్చన్స్ అడిగారు. సో మీరు అలా రిలేట్ చేసుకొని మీరు ఈ బుక్స్ని తరువుగా చదవండి. వచ్చేసి ఎన్విరాన్మెంట్కి మనకి అందరికీ తెలుసు శంకర్ ఐఏఎస్ బుక్ అనేది అవైలబుల్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పిఎంఎఫ్ ఐఏఎస్ ఫర్ ఎన్విరాన్మెంట్ బుక్ అనేది కూడా అవైలబుల్ ఉంది. మీరు ఏదైనా రిఫర్ చేయండి, ఐదర్ శంకర్ ఐఏఎస్ ఆర్ పిఎంఎఫ్ వాళ్ళది ఎన్విరాన్మెంట్ బుక్. ఓకేనా. మీరు ఏ బుక్ తో కంఫర్టబుల్ ఉంటే యూ రిఫర్ దాట్ బుక్ ఫర్ ఎన్విరాన్మెంట్. ఇంటర్నల్ సెక్యూరిటీకి మీరు విజన్ ఐఏఎస్ వాల్యూ అడిషన్ మెటీరియల్ తీసుకోండి గైస్ ఫర్ ఇంటర్నల్ సెక్యూరిటీ. అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీ బుక్ కూడా అవైలబుల్ ఉంటుంది, మీరు అది రిఫర్ చేయండి ఫర్ ఇంటర్నల్ సెక్యూరిటీ. నెక్స్ట్ వచ్చేసి ఎథిక్స్ ఇంటిగ్రిటీ. ఓకేనా. ఎథిక్స్కి మనకి సుబ్బారావు సార్ బుక్ అనేది అవైలబుల్ ఉంది ఫర్ ఎథిక్స్. అండ్ ఇంకొకటి ఎథిక్స్కి మీరు టాపర్స్ నోట్స్ని రిఫర్ చేయండి, వీడియోస్ని రిఫర్ చేయండి. సో అక్కడ నుంచి మీ ఎథిక్స్ పోర్షన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా గైస్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ బుక్ లిస్ట్. సో యూ హ్యావ్ టు రిఫర్ ఫర్ యూపీఎస్సీ సిఎస్సి 2026 ఎగ్జామ్. వెరీ ఇంపార్టెంట్ థింగ్ కరెంట్ అఫేర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ గైస్. వితౌట్ కరెంట్ అఫేర్స్ మీరు ఎంత ప్రిపేర్ చేసినా వేస్టే. సో మీరు కరెంట్ అఫేర్స్ బాగా తరువుగా చదవాలి. ఏదైనా మంత్లీ మ్యాగజైన్ తీసుకోండి, ఆర్ ఎల్స్ ఇయర్లీ కంపైలేషన్ తీసుకోండి, ఆర్ ఎల్స్ మీకు డైలీ హ్యాబిట్ ఉంది చదవడానికి న్యూస్ పేపర్, ఫార్ బెటర్ దాట్. ఓకేనా. ద హిందూ, ద ఇండియన్ ఎక్స్ప్రెస్, వాట్ యూ కాల్ న్యూస్ పేపర్ అవైలబుల్ ఉంటే అది చదవండి. అండ్ మీరు న్యూస్ పేపర్ చదివేటప్పుడు యూ హ్యావ్ టు రిలేట్ విత్ యువర్ జిఎస్ పోర్షన్, GS1, GS2, GS3, GS4. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఆప్షనల్ అందరికీ అది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. విచ్ ఆప్షనల్ యు ఆర్ కంఫర్టబుల్ విత్. మీరు ఏ ఆప్షనల్ చూస్ చేసుకున్నా యూ హ్యావ్ టు బీ వాట్ యూ కాల్ అంటే చాలా థింక్ చేసి మీరు ఆప్షనల్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది గైస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉంటారు, చాలామంది జోగ్రఫీ ఆప్షనల్ చూస్ చేసుకుంటారు, చాలామంది సోషియాలజీ ఆప్షనల్ చూస్ చేసుకుంటారు. సోషియాలజీ కూడా మనకి బుక్ అవైలబుల్ ఉంది, మనకి పేపర్ 1, పేపర్ 2 ఆప్షనల్ బుక్ సోషియాలజీ అవైలబుల్ ఉంది. సో దిస్ ఈజ్ విచ్ ఈజ్ బుక్ ఫ్రమ్ సీమా శృతి జాకర్ నితిన్ సాంగ్వాన్ ఐఏఎస్ బుక్ అనమాట ఫర్ సోషియాలజీ. సారీ ఫర్ మై రాంగ్ ప్రొనౌన్సియేషన్. అండ్ ఇంకొకటి చాలామంది ఆంథ్రోపాలజీ కూడా రిఫర్ చేస్తూ ఉంటారు గైస్. మీరు విచ్ ఎవర్ ఆప్షనల్ సబ్జెక్ట్ యు ఆర్ కంఫర్టబుల్ విత్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంథ్రోపాలజీయా, లేకపోతే సోషియాలజీయా, లేకపోతే జాగ్రఫీయా, లేకపోతే మ్యాథమెటిక్సా, ఏ ఆప్షనల్ అయితే మీకు కంఫర్టబుల్ అనిపిస్తుందో మీరు ఆ ఆప్షనల్ని మల్టిపుల్ టైమ్స్ ఒకసారి ఆలోచించి మీరు సెర్చ్ చేసుకోండి గైస్. ఓకే. hope you guys understood. These are the important book list that must and should read, each and everyone. Okay.